ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో కొలువైన శ్రీ మాణిక్యాంబదేవి ఆలయం అత్యంత పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాల్లో 12వది. దక్షయజ్ఞం అనంతరం శివుడు సతీదేవి పార్థివ దేహంతో రౌద్ర నృత్యం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని విచ్ఛిన్నం చేయగా నాభి ఇక్కడ పడిందని నమ్ముతారు. పంచారామాలలో ఒకటైన ఈ భీమేశ్వర ఆలయాన్ని 9-10వ శతాబ్దంలో తూర్పు చాళుక్యరాజు భీముడు నిర్మించాడు. అందుకే దీనికి భీమేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఇక్కడ మాణిక్యాంబదేవి, భీమేశ్వర స్వామి ఇద్దరూ సమాన ప్రాధాన్యతతో వెలిశారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. సుమారు 1200 సంవత్సరాల క్రితం ఆది శంకరాచార్యులు ఈ శక్తి పీఠాన్ని దర్శించి ఇక్కడ అత్యంత శక్తివంతమైన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని ద్రాక్షారామ భీమేశ్వర ఆలయ ప్రాకారంలో ఈశాన్యంలో ఉంది.